వీక్షకులకు స్వాగతం, నమస్కారం. హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత మాట్లాడుతూ గంజాయి బ్యాచ్లకు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఇష్టానురీతిగా పోస్టులు పెట్టేవాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అందరిపైన డ్యాగ కన్ను వేశామని, అదుపు తప్పితే దారి తప్పితే తాట తీస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారో, ఆమె అంత సీరియస్ అవడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు, మన చైతన్య రథం వీక్ష. పీటీఎం అద్భుతంగా జరిగింది సార్. నిన్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక టీచర్గా ఆమె ఉద్వేగభరితం అవుతూ ఇవాళ బాధ్యతలు చేపట్టిన హోంశాఖ గురించి మాట్లాడుతూ యువత దారి తప్పున తీరు మీద, అలాగే సోషల్ మీడియా వ్యవహారాల మీద తీవ్రంగా స్పందించారు. ఆమె అంత సీరియస్ అవడానికి కారణం ఏంటంటారు? అంటే తను నిన్న జరిగిన ఒక ఆదర్శవంతమైన టీచర్స్ పేరెంట్స్ మీటింగ్, ఆమెకి గత స్మృతులన్నీ గుర్తొచ్చినాయండి. ఆమె గతంలో పూర్వాశ్రమంలో టీచర్గా ఉండి తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆమె అదే గుర్తు చేసుకుంది. తన తండ్రి తనకు మంచి విద్యనిచ్చాడు, ఆ విద్య మూలాన నేను టీచర్ని కాగలిగాను, అదే పెట్టుబడిగా నేను ప్రజా జీవితంలో వచ్చి వాళ్ళు ఈ స్థానంలో ఉండగలిగాను. నాకు గతం గుర్తొస్తూ ఉంది. ఈ పేరెంట్స్ తర్వాత టీచర్స్ స్టూడెంట్స్ మీటింగ్లో ఇలా ఆదర్శంగా సమావేశాలు నిర్వహించడం వలన ఇవాళ ప్రైవేట్ కాలేజీల్లో, ఇదివరకు ప్రైవేట్ పాఠశాలలో మాత్రమే ఇలాంటివి జరిగాయి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి మీటింగ్స్ చేయటం వలన ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల స్కూళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చి జారుతున్నారు. తర్వాత ఇక్కడ ఉండే టీచర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అది దానికి తోడు ప్రభుత్వం తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కూడా ఇలాంటి మీటింగ్స్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరంలో 2 సార్లు ఇలా ఈ మీటింగ్ జరుగుతుంది. దాని మూలన విద్యార్థులు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారా అనేది తల్లిదండ్రులకి టీచర్స్ స్వయంగా చెప్తారు. అలాగే పిల్లలకి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న అంశాలు తల్లిదండ్రుల దృష్టిలో ఉంటే వాటిని సరిచేయటానికి టీచర్స్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని తగ్గట్టుగా ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇలా తల్లిదండ్రుల మధ్య, టీచర్స్ మధ్య, పిల్లల మధ్య ఈ ట్రయాంగులర్ సమన్వయం అనేది చాలా అవసరము. నాకు అది సంతోషంగా ఉంది. రెండోది ఏంటంటే, మరీ ముఖ్యంగా విద్యార్థులు కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణతో ఉండటం, సోషల్ మీడియా పోస్టింగుల పట్ల జరుగుతున్నటువంటి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి, వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో గంజాయి తీవ్రత ప్రస్తుతానికి తగ్గినా ఇంకా కొంతమంది ఈజీగా డబ్బు సంపాదించడానికి ఆ మార్గాల్లో కొంతమంది ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాము. అయినా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అటువంటి శక్తులు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అక్కడక్కడ తగులుతున్నారు. పోలీసు ఎంత గట్టిగా ప్రయత్నించినాను ఈ రెండింటి పట్ల మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది, జాగ్రత్తగా ఉండమని అయితే హెచ్చరించింది. రెండోది ఆమె ఇంకోటి ఏం చెప్పారంటే, ఇవాళ విద్యా విధానం అనేది ఈ విధమైనటువంటి మార్పులు ఆధునికతను సంతరించుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. తర్వాత తల్లికి వందనంలో కట్ చేసుకుంటున్న 2,000 కూడా ఈ పాఠశాలల అభివృద్ధికి, పరిసరాల అభివృద్ధికి, తర్వాత పౌష్టికాహారం, తర్వాత మౌలికంగా పాఠశాలలకు కావాల్సిన అంగులకి తప్ప ఎవరో దీంట్లో దుర్వినియోగం చేయటం లేదు. దీని మీద జరుగుతున్న దుష్ప్రచారాలు కూడా మీరు నమ్మొద్దు. తర్వాత మీ మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే మీ పిల్లలకి సంబంధించిన పౌష్టికాహారం కానీ, తర్వాత మంచి నాణ్యమైన విద్య కానీ, తర్వాత పిల్లలు ఎవరైనా స్కూల్కి హాజరు కాకపోతే కూడా ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎలా అయితే మీకు ఫోన్లు వస్తాయో ఆ విద్యా విధానాన్ని లోకేష్ బాబు అమలు చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే మీ పిల్లలు బయలుదేరి స్కూల్కి రాకపోయారో అప్పుడు మీ వైపు నుంచి కూడా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఏదైనా నిజమైన కారణం ఉంటే కూడా మీరు దాన్ని వచ్చి టీచర్స్కి చెప్పొచ్చు. అయ్యా ఇదిగో ఇట్లా అనారోగ్యం ఉంది, లేదా ఈ పని మీద ఆగాడని చెప్పాలి. దాని వలన టీచర్స్కి కూడా ఒక అవగాహన ఉంటుంది, ఫలానా స్టూడెంట్ ఫలానా కారణంతో రాలేదు అని. ఆ తర్వాత వచ్చిన సందర్భంలో కూడా ఆ పిల్లలకు కావాల్సిన హెల్ప్ ఏదన్నా ఉంటే అడిషనల్గా ఏదైతే మిస్ అవుతారో అది కవర్ చేసుకోవటానికి వీలవుతుంది అన్నట్టుగా, అంటే ఒక మంచి వాతావరణం ఉండాలనేది ఆమె స్ట్రెస్గా మాట్లాడారు స్పష్టంగా. సరే, ఇందా మనం గంజా గురించి ప్రస్తావించుకున్నాం కాబట్టి దాని గురించి ఒక్కటి మాట్లాడుకుంటే, ఇంతకుముందు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వెచ్చలవిడిగా గంజాయి పండించి దాదాపు
11,000 కోట్ల రూపాయల సరుకులు మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏగల్ టీం పెట్టి మొత్తం సర్వనాశనం చేసి ఆపేశారు. గంజాయి ఎక్కడ మనకు ఇప్పుడు అవకాశం లేదండి. కాకపోతే ఒడిశా ప్రాంతాల్లో నుంచి గంజాయి వయా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు వెళ్తాం జరుగుతూ ఉంది. దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా చెన్నైలో నార్కోటిక్ డ్రగ్స్ ఆ మీటింగ్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూపుమాపోయింది, ఒడిశా నుంచి వచ్చేదాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఆయన సెలవు ఇచ్చారు డైరెక్టర్. అయితే ఒకటండి, గతంలో అసలు యాక్చువల్గా విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఉండే లోతట్టు ప్రాంతాల్లో బాగా గంజాయి పండించారండి. దానికి రాజకీయ సహకారం ఉంది, అనేక ప్రభుత్వ వ్యవస్థల సహకారం ఉంది. భారతదేశంలో ఎక్కడ గంజాయి మూలాల్లో దొరికినా కూడా వాటి మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనేది తెలుసు. గత 5 ఏళ్ళు మనకు అదే వచ్చింది, ప్రతిరోజు అదే వార్త. ప్రతిరోజు అంతెందుకండి, అప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా స్వయంగా వెళ్ళి దాడి చేసి ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నల్గొండ జిల్లా మీదుగాను లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఇతర రాష్ట్రాలకి వెళుతున్నప్పుడు కూడా అనేక సార్లు దాడులు చేసి చాలా ఎక్కువ బస్తాలు కూడా పట్టుకున్నారు. ఎంత పట్టుకున్నా కూడా ఉత్పత్తి కూడా అంతే అయింది. కాబట్టి చాలా నిరాటంకంగా అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సహకరించడంతో అన్ని జరిగినాయి. కానీ ఇతర రాష్ట్రాల్లోంచి వెళ్ళే సందర్భాల్లో మాత్రమే దొరికినాయి. ఆంధ్రప్రదేశ్లో నిరాటంకంగా రవాణా అయినాయి. సాగుకి ఇబ్బంది లేదు, రవాణాకి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఎవరికి వెళ్ళాల్సిన మామూలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి కాబట్టి సాగింది. ఇప్పుడు ఈ పంట అంతా ఈ ఏరియాల్లో ధ్వంసం చేశారు ఒకటి, తర్వాత గ్రామీణ ప్రాంతాలను కూడా చైతన్యపరిచారు. మీ ఏరియాల్లో కనుక ఇట్లాంటి ఎవరన్నా పండిస్తుంటే పోలీస్ శాఖకి చెప్పండి, ఆబ్కారీ శాఖకి చెప్పండి అని గవర్నమెంట్కి దృష్టికి. దీంతో ఫోన్ల ద్వారా ఎప్పుడైతే చెబుతున్నారో వాటిని ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇక కేసులు కూడా పెడుతుంటే భయపడ్డారు. కానీ వీళ్ళే అటు ఒరిస్సా వైపుకి వెళ్ళిపోయారండి. ఎవరైతే ఈ ఈజీగా సంపాదించడానికి అలవాటు పడ్డారో వాళ్ళు ఒరిస్సా రైతులను కూడా ఇది చేసి కన్విన్స్ చేసి మీకు కూడా మేము లాభాలు ఇస్తామని చెప్పి వాళ్ళ పొలాల్లో సాగు చేస్తున్నారు. సాగు చేసిన దాన్ని రవాణా మాత్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది అనేది ఇప్పుడు మొన్న మధ్య చెన్నైలో మీరు అన్నట్టు నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ నార్కోటిక్స్ వాళ్ళు పట్టుకున్న రూటు అసలు ఎలా వస్తుంది, ఎక్కడ పండిస్తున్నారని ఇప్పుడు వాళ్ళు ఒరిస్సా గవర్నమెంట్ని కూడా అలర్ట్ చేశారు, అప్రమత్తం చేశారు. మీ ప్రాంతాల్లో ఫలానా ఏరియా పాకెట్స్లో మీకు గంజాయి పండిస్తున్నారు, మీరు వాటి మీద చర్యలు తీసుకోమని వీళ్ళు డిపార్ట్మెంట్ వైజ్గా వీళ్ళు తీసుకుంటారు. కానీ లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చాలా అవసరం అండి. నార్కోటిక్స్ వాళ్ళు ఒకళ్ళే చేయలేరు. లోకల్ పోలీస్ కూడా సహాయం చేస్తే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు కేసులు పెట్టడం కానీ ధ్వంసం చేయటం అనేది జరుగుతుంది. అనిత్ గారు ఎందుకు నిన్న మీరు అన్నట్టు కొద్దిగా ఉద్వేగమైన పరిస్థితి, ఎందుకంటే ఆమె స్కూళ్ళల్లో వచ్చిన మార్పు విద్యా విధానంలోనూ, నాణ్యతలోనూ, పిల్లల ప్రవర్తనలోనూ, తల్లిదండ్రుల బాధ్యతలోనూ చూసిన తర్వాత నిన్న కలిసి భోంచేసింది ఆమె వాళ్ళందరితో కలిసి. అవన్నీ కూడా కొంచెం ఆమె గతం గుర్తొచ్చి తర్వాత ఇంత నాణ్యమైన భోజనం, మంచి వాతావరణం, విద్యా వాతావరణం బాగుంది అని ఆమె గతంలో టీచర్గా చేశారు కాబట్టి అవన్నీ జ్ఞప్తికి వచ్చి భోజనం కూడా ఆనంద బాష్పాలు వచ్చినాయి. నిన్న పేరెంట్స్ మీటింగ్ ఎక్కడ జరిగినా కూడా పేరెంట్స్ కూడా పెట్టారండి. వాళ్ళ పిల్లలు ఏ భోజనం అయితే ఎలాంటి నాణ్యత గల తింటున్నారో తల్లిదండ్రులు కూడా చూశారు. ఈరోజు జరుగుతున్న మద్యం కేసులో రాజ్ కేసరెడ్డి ఎలాగైతే కింగ్ పిన్ అయ్యాడో, ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి సాగుకి, గంజాయి అక్రమ రవాణాకి, వ్యాపారానికి కింగ్ పిన్ ఎమ్మెల్సీ అనంతబాబు, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనంతబాబు. ఆ రహస్యాలన్నీ తెలిసినాయనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా చంపి డోర్ డెలివరీ చేశాడన్న వార్తలు కూడా విన్నాం. ఆ కేసును కూడా పరిశోధించి అనంతబాబు వాస్తవ రూపాన్ని బయటపెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే గంజాయి మీద ఆ రోజున రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తుల్లో ఈమె కూడా ఒకరండి, అనిత్ గారు కూడా ఒకటి. అనిత్ గారు చాలా ట్రోలింగ్కి కూడా గురైంది, భౌతిక దాడులకు గురైంది, బెదిరింపులకి గురైంది. ఎందుకంటే ఆమె వైజాగ్ కేంద్రంగా ఉండి పనిచేసింది. ఆమెకు తెలుసు దీని తీవ్రత ఎంత జరుగుతుంది, ఎంత డబ్బులు రాజకీయ నాయకులు తింటున్నారు, అధికారులు ఏ శాఖల అధికారులు దీనికి కుమ్మక్కయ్యారు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఆమె హోమ్ మినిస్టర్గా ఉంది కాబట్టి మీరు అన్నట్టు అనంతబాబు కేసు విషయంలో సుబ్రహ్మణ్యం డ్రైవర్ని డోర్ డెలివరీ కేసు ఖచ్చితంగా తీసుకుంటుందండి. ఆమె కూడా దళిత వర్గానికి చెందిన మహిళ. దళితుల మీద జరిగిన దౌర్జన్యాల పట్ల అప్పుడు కూడా ఆమె గొంతెత్తి డాక్టర్ సుధాకర్ గారి ఇది మరణం విషయంలో కూడా ఆమె చాలా పోరాటం చేసింది. చర్య తీసుకుంటారండి ఖచ్చితంగా ఇలాంటి.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగిన దాడులన్నిటికీ ఆవిడ స్పందించింది. తీవ్రంగానే స్పందించేది, విమర్శించేది. ఆ విమర్శల మీద దాడి కంటే కూడా గంజాయి గురించి ఆవిడ బయట పెడుతున్న వ్యవహార శైలి మీదే వాళ్ళు ఎక్కువ దాడి చేశారు ఆ రోజుల్లో. ఎందుకంటే అది ఆదాయ వనరు మీద దెబ్బ కొడుతుందని, తర్వాత ఆమెకి కొన్ని అక్కడనే తెలుసు అండి. ఆమెకి అక్కడ గుట్టుమట్లన్నీ తెలుసు కాబట్టి ఆమె స్పష్టంగా ఆరోపణలు చేస్తా పోలీస్ శాఖల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది, మీరు చర్య తీసుకోవాలని. అట్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం బాగా ఉద్యమించింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ 5 సంవత్సరాలు వంగలపూడి అనిత గారు గంజాయి మీద అవిశ్రాంత పోరాటం చేశారని, ఆ పోరాట ఫలితమే ఆనాడు ఆమె మీద వ్యక్తిగతంగా దాడులు చేశారని, ఆ గంజాయి వల్ల ఎలాంటి ప్రమాదం ఉందో గ్రహించే ఆమె హోంశాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో గంజాయి లేకుండా చేశారని విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు.